ఎదురు చూస్తున్నాను అంటూ ఉంటారు కొందరు. మనకి మేలు కలిగే దానికన్నా కీడు గురించి యోచన చేసేవారు ఎక్కువ. ఒక మనిషి వర్ధిల్లుతుంటే ఆ మనిషి యొక్క వర్ధిల్లింపును వారు చూసి వార్చలేని వారు చాలామంది ఉన్నారు. కానీ మనుషుల వైపు మనం చూడం, కానీ మనకు కలిగి ఉన్న పిలుపు వైపు చూస్తూ ఉంటే ఆశీర్వాదం మనతోనే స్థిరంగా నిల్చుంటుంది. ఆరోగ్యమైనను, ఆదరణైనను, నెమ్మదైనను ఇది దేవుని మాట ద్వారా మాత్రమే కలిగేది. ప్రజలు పెదలతో పలుకుతారు, కానీ వారి హృదయంలో మరొక ఆలోచన ఉంటూనే ఉంటుంది. దేవుని పిల్లరా, దేవుడు అబ్రహాంతో పలికిన మాట తాను నిండు వృద్ధాప్యంలో నెరవేర్చాడు. భార్యాభర్తలిద్దరికి సంతోషాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తులుగా చేశాడు. వారిని తేజరిల్లేవారుగా చేశాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని మాట విన్నవారు వారి సంతానము తేజరిల్లిద్ది. వారి సంతానం మీద ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. వారి సంతతి మీద దేవుని దృష్టి నిలిచి ఉంటుంది. ఈ స్థలమునకు పిలువబడిన మరి నాన్నగారు దేవుని మాట ప్రకారముగా ఆ రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క పిలుపుని అందుకొని ఈ తెలంగాణ ప్రాంతం కల్లూరుకి సేవకు వచ్చినప్పుడు దేవుని మాటే తన జీవితానికి నిరీక్షణగా పెట్టుకొని జీవించి ఆయన సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని ఉన్నారు. ఆ సాక్ష్యములో ఈ యొక్క జీవిత కాలమంతా కాపాడుకొని ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు, వృద్ధాప్యం వరకు కూడా ప్రభువునే కలిగి ఉన్నారు. మనుషులు ఎన్నో రకరకాలమైన కలవరాలు కలగజేసిన దేవుని మాట కలవరం కలగచేయదు. కలగజేసిద్దా? కలగచేయదు. దేవుని మాట ఏం చేస్తుందంటే స్థిరత్వంలో, స్థిర జీవితంలో, ఆశీర్వాదములో స్థిరపరిచేది. కానీ మన నాలుక ఎలా మాట్లాడిదంటే, మన నాలుక ఏం లేదంటారు చెప్పాలి, ఏం లేదంటే నాలుగుకి కదా, అది ఎటైనా తిరగలేదు. అందుకే దేవుని పిల్లరా, దేవుని పిల్లలు ఎలా నిలబడాలంటే దేవుడు అంటాడు ఎజ్కేలుతో, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాడు. దేవుని పిల్లలు దేవుని మార్గంలో చక్కగా నిలబడితే దేవుడు మాట్లాడతాడు, ఆశీర్వదిస్తాడు. మనకి కావాల్సింది ఏంటి? మనం చాలామంది కోరుకుంటాం. ప్రార్థనకు వచ్చిన తర్వాత మనం కోరుకునే కోరికలు ఏంటి చెప్పండి? ఏం కోరుకుంటాం? ఆరోగ్యం లేని వారైతే ఆరోగ్యం కోరుకుంటారు, ఆస్తి లేని వారైతే ఆస్తులు కోరుకుంటారు, బిడ్డలు లేని వారైతే బిడ్డలు కోరుకుంటారు. దేవుని దగ్గర ప్రతి వ్యక్తికి ఒక కోరిక ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఆయన కోరి నిన్ను